మరి కాసేపట్లో ప్రారంభం కానున్న సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, వెంటనే ఫలితాలు. సింగరేణి ఎన్నికల నుంచి తప్పుకున్న టీబీజీకేఎస్ కాంగ్రెస్ కు పోటీ ఇచ్చేందుకు ఏఐటీయూసీకి పూర్తి మద్దతు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రాన్ని సాయం కోరిన సీఎం. పెండింగ్ అంశాలపై ప్రధానితో చర్చించామన్న డిప్యూటీ సీఎం. పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పెట్టుబడులపై ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ. రేపటి నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం. ప్రజల సమస్యలు పరిష్కరించడానికేనన్న మంత్రి శ్రీధర్ బాబు. రేపు రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీజేపీ శాసనసభ పక్ష నేతను కన్ఫర్మ్ చేస్తామన్న కిషన్ రెడ్డి. కేరళలో హిందూ ధర్మంపై కుట్ర జరుగుతోందన్న ఎంపీ బండి సంజయ్. ఆలయాలలో భక్తుల సంఖ్య తగ్గించే కుట్ర జరుగుతోందని ఆరోపణ. చాప కింద నీరులా పెరుగుతున్న కరోనా కేసులు. ఉస్మానియా ఆసుపత్రిలో 2 మృతి, మరో 3కి పాజిటివ్. నేటి నుంచి ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్. పెండింగ్ బకాయిల వసూలుకు కొత్త వ్యూహం. పాత బస్తీలో 18 నెలల చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతం. 4 గంటల్లోనే ఛేదించి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. ప్రభుత్వంతో విఫలమైన అంగన్వాడీల చర్చలు. జీతాల పెంపు సాధ్యం కాదని స్పష్టం చేసిన ఏపీ సర్కార్. గుంటూరు జిల్లాలో ఆడుదాం ఆంధ్ర పోటీల ప్రారంభోత్సవం. 47 రోజుల పాటు పోటీలు జరుగుతాయన్న సీఎం జగన్. నగరీ టికెట్ రాదంటూ జరుగుతున్న ప్రచారాలపైన స్పందించిన ఎమ్మెల్యే. టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా తనకు పర్వాలేదన్న మంత్రి రోజా. జగన్ మాటే శిరోధార్యమన్న ఎంపీ మోపిదేవి వెంకటరమణ. రాజకీయ నిర్ణయానికి కుల సంఘానికి లింకు పెట్టవద్దని విజ్ఞప్తి. నేడు అధిష్టానంతో ఏపీ కాంగ్రెస్ కీలక భేటీ. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలలో అనుసరించవలసిన వ్యూహంపై చర్చ. తిరుమల దేవస్థానం పాలక మండలిలో కీలక నిర్ణయం. ఉద్యోగులకు ఇల్లు, జీతాలు పెంచేందుకు ఆమోదం. నౌకాదళంలో యుద్ధనౌక ఐఎన్ఎస్ ఇంపాల్ ప్రవేశం. ఎర్ర సముద్రంలో ఎక్కడ దాక్కున్నా వేటాడుతామన్న రాజ్నాథ్ సింగ్. ఢిల్లీ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన వీర్బల్ కార్యక్రమం. సాహిబ్ జాదాస్ అధర్మాలను చాటి చెప్పడానికేనన్న ప్రధాని మోడీ. ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 412 కరోనా కేసులు. ప్రస్తుతం 4170కి చేరిన యాక్టివ్ కేసుల సంఖ్య. పాక్ సార్వత్రిక ఎన్నికలలో తొలిసారి హిందూ మహిళ పోటీ. ఖైబర్ పఖ్తుంఖ్వా నుంచి బరిలో నిలిచిన నవీరా పర్కాష్. రష్యా సైన్యంలో చేరిన 100 మంది నేపాలీ యువకులు. వారి ఆచూకీ లభించట్లేదని నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి కంప్లైంట్. మధ్యలో ఆగిన భారత్ దక్షిణాఫ్రికా తొలి టెస్టు మ్యాచ్. వర్షం కారణంగా 59 ఓవర్లలో 208 పరుగులు చేసిన భారత్.